ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి. కానీ వాటికి సమాధానాలు లేవు. ఆ అనుమానాలు సోషల్ మీడియాలో పెడితే కేసులవుతున్నాయి. మరి ఎలా తీరాలి? దానికి హైకోర్టు తీర్పు క్లారిటీ ఇచ్చేసింది. ఎందుకంటే హైకోర్టు కూడా దాదాపుగా అలాంటి అనుమానాలే వచ్చాయి. వాటికి సమాధానం చెప్పాలని ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. కంపెనీ ప్రారంభానికి ఎన్ఓసి ఇచ్చింది ఎవరన్న దానిపై ఇప్పటి వరకు వివరాలు బయటకు రాలేదు. ఎల్జీ పాలిమర్స్కు పాలిస్టైరిన్ ఉత్పత్తులు తయారు చేసే లైసెన్స్ లేదు. కానీ అంత పెద్ద మొత్తంలో స్టైరిన్ తీసుకొచ్చి ఎలా నిల్వ చేశారో, ఎవరు అనుమతిచ్చారో తెలియదు. నిజానికి ఎక్కడైనా ప్రమాదం జరిగితే విచారణ జరిగే వరకు అక్కడ వస్తువుల్ని కదిలించకూడదు. అలా కదిలించడం సాక్ష్యాల్ని తుడిచేయడమే అవుతుంది. కానీ 2-3 రోజుల్లోనే లీక్ కాకుండా ఇతర ట్యాంకుల్లో ఉన్న స్టైరిన్ను తరలించేశారు. దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చారో క్లారిటీ లేదు. వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సి ఉంది. ప్రైవేటు కంపెనీ నిర్లక్ష్యం కారణంగా భారీ ప్రమాదం జరిగితే ప్రభుత్వం ప్రజల పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును నష్టపరిహారంగా చెల్లించింది. ఆ కంపెనీపై ఏం చర్యలు తీసుకుంటున్నారో ఇంతవరకు ఎవరికీ తెలియదు. చిన్న కేసులు పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ఎవరైనా ఆందోళన నిర్వహిస్తే వారిపై కేసులతో ప్రభుత్వం దాడి చేస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెట్టేస్తోంది. వీలైనంత వరకు ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ఎవరూ నోరెత్తకుండా చేయాలనే పట్టుదలను ప్రభుత్వం ప్రదర్శిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వానికి ఇంత ఆసక్తి ఎందుకన్న చర్చ ప్రజల్లో పెరగడానికి ఇదో కారణం. హైకోర్టు సమాధానం చెప్పాలని సంధించిన ప్రశ్నల్లో మౌలికమైన అంశాలున్నాయి. ఎల్జీ పాలిమర్స్ లాక్డౌన్ తర్వాత కంపెనీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు ఎవరి పర్మిషన్ తీసుకున్నారో చెప్పాలని స్పష్టం చేసింది. కంపెనీ డైరెక్టర్లు పాస్పోర్ట్ స్వాధీనపరచాలని హైకోర్టు ఆదేశించింది. తమ అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ పరిసరాలను సీజ్ చేయాలని హైకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కంపెనీ డైరెక్టర్లతో సహా ఏ ఒక్కరిని అనుమతించవద్దని, విచారణ జరుపుతున్న కమిటీలు మాత్రం ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లోకి ప్రవేశించవచ్చని రూలింగ్లో ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ కమిటీలు ఏం పరిశీలించారో రికార్డు బుక్కుల్లో పేర్కొనాలంటూ ఆదేశాలిచ్చింది. అంతేకాదు, ప్రమాదం జరిగిన తర్వాత స్టైరిన్ గ్యాస్ తరలించేందుకు ఎవరు అనుమతిచ్చారో కూడా చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యా సంస్థలు, హాస్పిటల్స్, జనావాసాలున్న చోట అంత ప్రమాదకరమైన గ్యాస్ని ఎలా స్టోర్ చేశారని హైకోర్టు ప్రశ్నించింది. విషవాయు లీకేజ్ ఘటన తర్వాత ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, డైరెక్టర్లను స్వేచ్ఛగా వదిలేయడం, స్టైరిన్ గ్యాస్ తరలించేందుకు అనుమతించడంపై అనేక అనుమానాలు, ప్రశ్నలు విభిన్న వర్గాల నుంచి వస్తున్నాయి. హైకోర్టు తాజా ఆదేశాలతో దుర్ఘటన విషయంలో ఇప్పటి వరకు వెల్లువెత్తుతున్న ప్రశ్నలు సరైనవేనని రుజువైందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇలాంటి సందేహాలతోనే కేసులు పెట్టిన పలువురికి సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు హైకోర్టే నేరుగా అలాంటి సందేహాలను ప్రభుత్వానికి పంపింది. ఇప్పుడు సమాధానం తప్పక చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ చెబితే ఎన్నో విషయాలు బయటకు వస్తాయని చెబుతున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కొంతమంది పెద్దలు ఈ కంపెనీపై ప్రత్యేకమైన సానుభూతి చూపిస్తున్నారు. తమకు దగ్గరైన లాయర్లతో సుప్రీంకోర్టులోనూ వాదింపచేస్తున్నారు. ఆ కంపెనీని వెనకేసుకు వస్తున్నారు. లాక్డౌన్ తర్వాత కంపెనీ ప్రారంభించడానికి ఓ పెద్ద మనిషి ఎన్ఓసి ఇప్పించారన్న చర్చ ఇప్పటికే జోరుగా నడుస్తోంది. ఇవన్నీ హైకోర్టు ఇచ్చిన సమాధానాలతో వెల్లడి కావాల్సి ఉంది. ఒకవేళ అనుమతులు లేకుండా ఎల్జీ పాలిమర్స్ కార్యకలాపాలు ప్రారంభించి ఉంటే అది తీవ్రమైన నేరం. అంత నేరం చేసిన కంపెనీపై ఎందుకు ఉదాసీనత చూపిస్తున్నారనేది మరో కీలకమైన అంశం. ఒకవేళ అనుమతులు ఇచ్చి ఉంటే ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారన్నది బయటపడుతుంది. అది బయటపడితే చాలామంది ఇరుక్కుపోతారు. మొత్తంగా చూస్తే ఎల్జీ పాలిమర్స్ కేసు రానున్న రోజుల్లో కొత్త సంచలనాలకు కారణమవడం ఖాయంగా కనిపిస్తోంది.